తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా నిధులను మరింత మంది రైతులకు విస్తరించాలని నిర్ణయించింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గత నెలలో ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. కాగా పట్టాదార్ పాస్ పుస్తకాలు లేని వారికి నిధులు జమ కాలేదు. పెద్ద సంఖ్యలో ప్రభుత్వం పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేసింది. ఇక నుంచి వారికి రైతు భరోసా పథకం అమలు చేయాలని నిర్ణయించారు. రైతు భరోసా నిధుల జమ కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం విస్తరించేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న వారితో పాటుగా భారీ సంఖ్యలో లబ్ధిదారులకు కొత్తగా అవకాశం కల్పించనుంది. రైతు భరోసా అర్హుల జాబితాలో లేకుండా కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులకు రేవంత్ సర్కార్ ఊటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పాత లబ్ధిదారులకే పరిమితమైన రైతు భరోసా పథకాన్ని కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టా పొందిన రైతులకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించింది. దీని ద్వారా దాదాపు 85,000 మంది రైతులకు రైతు భరోసా పథకం అమలు కానుంది. వారిలో ఇప్పటికే 62,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను వ్యవసాయ శాఖ ప్రస్తుతం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. రైతుల అర్హత, భూమి వివరాలు, పట్టాదారుల నిజాలు నిర్ధారించిన తర్వాత వారం 10 రోజుల్లో తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. అర్హులుగా తేలిన కొత్త రైతులకు ఏప్రిల్ 15 నుంచి 20 తేదీల మధ్య యాసంగి 2వ విడత రైతు భరోసా నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ సీజన్లో సుమారు 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత వానాకాలం సీజన్లో లబ్ధి పొందిన ప్రతి రైతుకు ఈ యాసంగిలో కూడా ఎటువంటి కోతలు లేకుండా పూర్తిస్థాయి పెట్టుబడి సాయం అందనుంది. 2025-26 ఖరీఫ్ సీజన్లో సుమారు 69.39 లక్షల మంది రైతులకు ఎకరానికి 6,000 చొప్పున మొత్తం 8,744.13 కోట్లను కేవలం 9 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం పంపిణీ చేసింది. రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్యలో నల్గొండ జిల్లా 5.22 లక్షల మందితో అగ్రస్థానంలో నిలిచింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ రైతులకు భరోసా నిధులు ఇక నుంచి రెగ్యులర్గా అందనున్నాయి.